హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈరోజు మా లాగ్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా చూడండి నేను ఏమేమి వండానా అన్నది, నేను ఇంకేం వర్క్ చేసుకున్నాను, మా మాధు ఏం వండింది అన్నది అన్నీ కూడా తప్పకుండా చూసేయండి. ఇంకా ప్రొద్దుటే ఇంకా ముగ్గది వేసేసి మంచిగా అవన్నీ కడిగేసానండి. మెట్ల కడ, షాప్ మెట్ల కడ అవి కూడా ముగ్గది వేసేసుకున్నాను. ఇంకా టిఫిన్ కింద మినప్పిండి ఉంది, ఇంక ఇడ్లీ వేసుకు తినేసాము. నేను మా వారే తిన్నాం అనమాట. ఇంకా మా ఇద్దరికి కూడా పల్లి చట్నీ చేసేసాను. ఎంతండి ఫాస్ట్గా, ఈజీగా, చాలా టేస్టీగా, ఎంత బాగుంటుంది కదా అలా చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఉడకబెట్టిన పల్లీలతో చట్నీ, అలాగా దూదుల్లాంటి ఇడ్లీలు. ఇంకా మా వారికి అయితే పెట్టేశాను. ఎంత బాగున్నాయో అంటే తింటా ఉన్నారు. పైగా దూదుల్లా ఉంటున్నాయి, మంచి టేస్టీగా ఉంటున్నాయి. పిల్లలు అయితే పెద్ద ఫస్ట్ రోజు తిన్నారు, ఎందుకంటే వాళ్ళు డైట్ చేస్తున్నారు కదా. డైట్ చేస్తున్నారు కాబట్టి డైలీ పిండి తినటం వల్ల ఒళ్ళు వచ్చేస్తుందేమో అనేసి తినడం లేదనమాట. ఇంకేం కాదు, లేదంటే వాళ్ళు అట్లా వేసుకొని మంచిగా తినేస్తారు. ఇంకా మేమిద్దరం అయితే తినేసాము. తర్వాత నేను మాదమ్మ కోసం చక్కగా శారీ, చూడండి ఆ శారీతోటి లంగా ఓని రెడీ చేస్తున్నాను అనమాట ఇంట్లోను. ఇంకా బోర్డర్ అవన్నీ కొట్టడము ఓనీకి ఇది. ఇంకా పండక్కి, పెద్ద పండక్కి, సంక్రాంతికి ఇదే కట్టుకుందనమాట తను. లంగాకేమో ఆల్రెడీ ముందే కుట్టేసాను. లంగా ముందు కుట్టలే, ఫస్ట్ రోజు ఇదిగోండి ఓనీ అయితేనే ఇలాగా బోర్డర్ వేసి రెడీ చేసి పక్కకు పెట్టేసాను. తర్వాత లంగా కుడుతున్నాను. లంగాకి అయితే ఈ బోర్డర్ వేస్తున్నాను. అది కింద చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చిందండి, సూపర్ లుక్. బుట్ట చేతులతో పెట్టాను, చాలా చాలా బాగుంది. నేను మిషన్ కుట్టుకుంటున్నానని మా అబ్బాయి అయితే క్యారెట్ హల్వా చేసి కొంచెం ఇచ్చేసాడు. ఇంకా వాడికి తినాలనిపించిందంటే వాడి చేత ఆడే చేసుకున్నాడు. ఇంకా మాదమ్మ చూసారా, అరటికాయలను చక్కగా పొడవుగా చీరేసి ఇంకా వీళ్ళిద్దరూ చేశారంటే గ్యాస్ తర్వాత నేనే కడుక్కోవాలి, కానీ ఏదేయో చేసేస్తారు వెరైటీలు. ఇంకా మాదమ్మ అయితే ఇగోండి వెజిటేబుల్స్ అన్నీ వేసి చక్కగా ఏదో చేస్తుంది. నేను కూడా చూడలేదు కదా, చూద్దాం. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టింది, అల్లం పేస్ట్ అవన్నీ కూడా వేపింది, బాగా ఫ్రై చేస్తుంది. అందులో స్వీట్ కార్న్ కూడా వేసిందండి కదా. ఇంకా ఏముంటే అవి వేసేసి మంచిగా అదో ఉప్పు అది వేసి మగ్గబెట్టేస్తుంది. టేస్ట్లు అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ వచ్చేదాకా చేయటం మాత్రం ఒప్పుకోదు. చాలా బాగా చేస్తుంది. ఏమి పాడు చేసేస్తుంది వంటలు అన్న పాయింట్ ఏమైతే ఏమి ఉండదు. ఎంత వెరైటీగా చేసినా అది టేస్టీగా చేస్తుంది. కొంచెం టేస్ట్ తక్కువైనా దానికి బాగాలేదు, ఇది ఇంకోసారి చేసినప్పుడు మంచిగా చేయాలని అనుకుంటుంది అనమాట. అందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకా రైస్ అది వండింది కదా, ఫ్రైడ్ రైస్ చేసేసింది అనమాట. అందులోకి నంచుకోవడానికి పక్కనే అరటికాయలు చేప ముక్కల్లాగా వేపేసింది. అది ఇంకా చూడండి, నేను సాయంత్రం పూట అనమాట ఏం చేశానంటే ఇంకా పెరుగు తాలింపు, క్యారెట్ పెరుగు తాలింపు చేశానండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇంకా అందులోకి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి అలాగా తురిమేస్తున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ కింద. ఇంకోండి, ఇంకా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసాను, ఎండుమిర్చి, ఆ తురుము అవి కూడా పచ్చిమిర్చి వేసేసి వేపేసాను. ఇంకా కలిమాకు వేసాను. క్యారెట్స్ ఏమో తురుము పెట్టుకున్నాను మంచిగా, అవి కూడా వేసి మంచిగా మగ్గబెట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ పెరుగు తాలింపు అయితే. అస్సలు మిస్ అవ్వద్దు మీరైతే, సరేనా. కొన్ని మిరియాలు కూడా వేసాను. ఆ మిరియాలు వేయటం వల్ల చాలా టేస్ట్ కూడా పెరిగిపోయింది. ఒక్కొక్కటి మధ్యలో ఒక పంట కింద పడేటప్పటికి భలేగా అనిపిస్తుంది. ఏదో కిచిడి టైపులోను ఆ టైపు టేస్ట్ అన్నది అనిపించింది అనమాట. లైట్గా వేసుకోండి, సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, సరేనా. మీరు అల్లం అది కూడా పిల్లలు తినే పలం అయితే కొంచెం తగ్గించే వేసుకోండి ఫ్లేవర్ కోసం. మరి స్పైసీకి కారం ఎక్కువ వేయకుండా 2 పచ్చిమిర్చి అలా వేయండి. ఇంకొండి పెరుగు అయితే గడ్డ పెరుగు నేను తోడు పెట్టాను, అదే పెరుగుతోటి తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే ఆల్రెడీ ఉడికి ఉంది పక్కనే. చూడండి, ఇప్పుడు మనకి పెరుగు తాలింపు, క్యారెట్ పెరుగు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం రైస్ కనుక మిక్స్ చేసామంటే క్యారెట్ పెరుగు తాలింపు రైస్ రెడీ. ఇదిగోండి అలా మిక్స్ చేసేసి మా వారికో బౌలు, నేనో బౌలు ఇంకా తినేసామన్నమాట. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా చాలా మంచిది కదా. పెరుగు తినే పిల్లలకి ఇలాగ క్యారెట్ అవి వేసి మంచిగా తాలింపు వేసి పెడితే బాగా తింటారు కూడా మంచిగా.
మనకి కర్రీ ఏమీ లేనప్పుడు కూడా ఈ రకంగా కూడా 2 క్యారెట్లు ఉన్న తురిమేసుకొని పెరిగేసుకొని ఇలా తినేయచ్చు. చాలా సూపర్గా అనిపిస్తుంది టేస్ట్ అయితే. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నిసార్లు నేను ఆ టేస్ట్ని చాలా బాగా ఆస్వాదిస్తూ తిన్నాను కాబట్టి నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఏది చేసినా నచ్చితేనే మీకు చెప్తానమాట. నేను నచ్చందే నేను అసలు ఇంట్లో చేసుకునేది కూడా తెలుసు కదా, నేను చేసే పాతకాలపు వంటలలాగానే ఉంటాయి అన్నీ అని. చూసారా, తప్పకుండా ట్రై చేసేయండి.